డైరెక్టర్గా మీరు సెట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారా? ఎప్పుడు ఎప్పుడు కోపం వస్తుందా? చాలా బాగా ఎలా కంట్రోల్ చేస్తారు కోపాన్ని? ఏం లేదు, నా కోపం వస్తే ఆ 5 minutes దా, అది ఆర్టిస్ట్ వాళ్ళకి కూడా తెలుసు, మిస్టేక్ చేసిన వాళ్ళకి కూడా తెలుసు. ఆ 5 minutes తర్వాత అది మారిపోవు. నాకు ఆ మూమెంట్లో సిన్సియర్గా లేదు, కరెక్ట్గా లేదు, నేను అడిగిన లేదంత కోపం వచ్చాను. అది అలానే ఉండాలి, లేదంటే ఏమి రాకుండా ఎలా చేయాలి. పైగా 24 క్రాఫ్ట్స్ని మనం హ్యాండిల్ చేయాలి. మనం ఎలా ఉన్నామో అలానే సెట్ ఉండండి. మనం ఎంత ఎనర్జీతో ఉన్నామో అలానే సెట్ ఉంది. ఇప్పుడు లేదంటే బ్రో 21 daysలో చేయలేదు. ఓన్లీ 21 days కళ్యాణ్ సార్ డేట్ బ్రో చేసాము. అంటే అంత పెద్ద హీరోని పెట్టుకుని 21 days కళ్యాణ్ సార్ సపోర్ట్ చాలా సపోర్ట్ చేశారు. చెయ్యి నేను ఉన్నా నీతో అలా అని చెప్పి చేశారు. అన్నగారు ఇచ్చిన సపోర్టే అది జరిగింది. లేదంటే అవ్వదు. మీరు అందరితో 6 o'clock సెట్కి వచ్చేస్తాం, 7:50కి స్టార్ట్ చేసేద్దాం, 7:15కి కళ్యాణ్ సార్ వచ్చి ఫస్ట్ షాట్లో రెడీగా ఉంటారు. రెడీ నాన్న అలా వచ్చి నిలుస్తారు. అలా ఉన్నా కాబట్టి అది జరిగింది. లేకపోతే కానీ వినోదయ సీతంని బ్రోను పక్కన పెడితే చాలా తేడా కనిపిస్తుంది. ఇది చాలా పూర్తిగా కమర్షియల్ కదా బ్రో. ఈ కమర్షియల్ సార్, బట్ అంతే జ్యూస్ ఒకటే దాన్ని. అవును, మనం చెప్పాల్సిన విషయం ఒకటే. అదిదా జనాలు చాలా క్లీన్గా ఉన్నారండి. జనాలు వచ్చి చాలా క్లీన్గా ఉంటారు. వీడు ఏం చెప్పడానికి వస్తున్నాడు, ఏం చెప్పాడని వాళ్ళకి తెలుసు. మనకి అంతకే దానికి మనం వచ్చి ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ లోపల పెట్టడం. బ్రోలో త్రివిక్రమ్ గారికి ఎంత క్రెడిట్ ఇస్తారు? అన్న లేదంటే ఆ ఫిల్మే లేదు, నాకు వెనకాల బ్యాక్ బోన్ లాగా ఉండి నాకు అంత పెద్ద సపోర్ట్ ఇచ్చి స్క్రిప్ట్ రాసిచ్చి, స్క్రిప్ట్ని అన్నగారు ఫుల్ సీన్ ఎలా చేయాలి నాకు ఒక రీడింగ్ ఇచ్చి, ఆ రీడింగ్ నాన్న వచ్చి రికార్డ్ చేసి పెట్టుకొని, ఆ ఏ సీన్ తీయబోయామో ఆ రికార్డ్ చేసిన రీడింగ్ని ఫుల్గా నేను వింటా. 10 times వినేస్తే నాకు మైండ్ క్లియర్ అయిపో. అలానే వెళ్ళి తీసాను.